అందరికీ నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే లేట్ అయినా కానీ కొంచెం నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఒక జర్నీ అంతా స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. ఒక సంవత్సరం ముందు ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి కారణంగా ఠాగూర్ మధు గారు, అలాగే నల్లమల శ్రీనివాస్ గారు. ముఖ్యంగా మధు గారు నాకు దీని మీద నమ్మకంతో ఈ కథ విన్న తర్వాత చాలా మంచి కథ అని నాకు ఒక సపోర్ట్ ఇచ్చి, ఎందుకంటే అప్పుడున్న పొజిషన్లో ఈ కథ ఎలాగా చేయాలి ఏంటి అనే ఒక సందిగ్ధంలో ఉన్న టైం అండి అది. ఎందుకంటే అది చాలా మలుపులు తిరిగింది. అలాగే నాకు కూడా కొన్ని ఫ్యామిలీ పరంగా, కొన్ని వ్యక్తిగతంగా కొన్ని సమస్యలు రావటం, మళ్ళీ దాంట్లో నేను రావటం, మళ్ళీ బ్యాక్ రావటం, మళ్ళీ ఈలోగా వరుణ్కి సంబంధించి మళ్ళీ వేరే ఎవరితోనో చేస్తారేమో అనుకోవడం, ఇలా ఎన్నో మలుపులు తిరిగిన టైంలో ఆ ప్రాజెక్ట్ని చేపట్టి దాన్ని అసలు ముందు కర్త కర్మ అంతా కూడా ఠాగూర్ మధు గారండి. అందుకని ముఖ్యంగా ఆయనకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సో దాని తర్వాత ఇంకొకసారి మొదలైన తర్వాత నాగబాబు గారికి చెప్పిన తర్వాత, మళ్ళీ చిరంజీవి గారికి చెప్పిన తర్వాత, సో దాంట్లో ఉన్న చిన్న చిన్న మార్పులతోటి మొత్తం మీద కథ అంతా పరిపూర్ణంగా చేసుకుని వరుణ్ని హీరోగా అనుకున్న తర్వాత అన్ని టెక్నీషియన్లు అందరినీ దగ్గర చేర్చుకుని ఈ జర్నీ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలా చక్కగా షూటింగ్ అంతా కూడా చాలా బాగా కష్టపడ్డారు అందరూ కూడా. ఎవరు కూడా అందరూ నిజాయితీగా పనిచేశారు. ప్రతి ఒక్కళ్ళ విషయం ఏంటంటే ఈ సినిమా బాడాలి అని చెప్పేసి అందరూ కూడా వర్కర్స్లో కూడా అందరిలోనూ ఒక మంచి ఫీలింగ్ ఉంది. సో వాళ్ళందరూ నిజాయితీగా కోరుకుని పనిచేశారు కాబట్టి ఈ రోజున చాలా మంచి పేరు తెచ్చుకుంది. మొట్టమొదట సినిమా రిలీజ్ రోజున ఒక చిన్న మిక్స్డ్ టాకు, ఎలా ఉంది కొంచెం ఇలా అని చెప్పేసి అని, తర్వాత నెమ్మదిగా సెటిల్ అయ్యి అందరిలోనూ కూడా ఇది కొత్త ప్రయత్నం, చాలా బాగుంది, మంచిగా ఉందని చెప్పేసి ఒక మంచి పేరు తెచ్చుకోవడం, చాలా ఆ జర్నీలో ఉన్న ఆ కష్టానికి తగ్గ ఫలితం అని ఫైనల్గా వచ్చినప్పుడు వచ్చిన ఆనందం అండి అది. అలాగే ఇప్పటి వరకు సంఖ్య పరంగా చూసుకుంటే ఒక 13-14 కోట్ల వరకు ఇది కలెక్ట్ చేసింది అనేది చెప్తున్నారు ట్రేడ్గా. అది కూడా చాలా సంతోషకరమైన విషయం అండి. అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈ సినిమాకి పనిచేసిన మొత్తం అందరు టెక్నీషియన్కి పేరున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ఎందుకంటే ఒక స్కూల్లో జాయిన్ అప్పుడు ఒక క్లాస్లో ఉండి మళ్ళీ తర్వాత ఇంకో క్లాస్కి వెళ్ళిపోతూ ఉంటాం. సో ఆ క్లాస్లో కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, మళ్ళీ వాళ్ళందరూ మళ్ళీ ఎటు వెళ్తూ ఉంటారు, కొంతమంది మళ్ళీ క్యారీ అవుతూ ఉంటారు. అలాగా ఇప్పుడు ఈ సినిమా వరకు ఎవరైతే అందరం కలిసి పనిచేసామో ఒక టీమ్గా, వాళ్ళు మళ్ళీ కొంతమంది పని చేయగలుగుతాం నెక్స్ట్ కూడా మళ్ళీ. అలాగే వరుణ్తో కూడా నేను మళ్ళీ ఎప్పుడైనా ఫ్యూచర్లో ఖచ్చితంగా చేసే అవకాశం, అతను చాలా పెద్ద హీరో అయిన తర్వాత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. మార్కెట్లో కొత్త దేవుడు వచ్చి చాలా కాలం